ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఎస్ఎస్ రాజమౌళి గారు వారణాసి గురించి షూట్ అప్డేట్లు, ఐమాక్స్ విషయాలు చెప్పారు. ఆ కబుర్లు, ఆల్సో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అనడానికి కారణం చెప్పారు. ఆ కబుర్లు, స్పిరిట్, ఫౌజీ అండ్ డ్రాగన్ షూట్ అప్డేట్లు, రాబోతున్న మూవీస్ గురించి, పోస్ట్ పోన్ అవుతున్న మూవీస్ గురించి కబుర్లతో ఈ వారం మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే కొరియన్ కనకరాజు. మిగతావి ఎంత ఫ్లాట్ ఉన్నా, డిసప్పాయింట్ చేసినా సత్య మాత్రం తన కామెడీతో నవ్వించేశాడు. డీసీ ఇట్స్ అ డీసెంట్ యాక్షన్ ఫిల్మ్ అండి. మూవీకి మెయిన్ హీరో అయితే అనిరుద్ధే. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. చాలా నార్మల్ సీన్స్ ని కూడా తన వర్క్ తో లేపాడు. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే పారడైజ్ టీజర్ వచ్చింది. ఎందుకో తెలియదు కానీ ఈ మూవీ నాని ఇమేజ్ ని కంప్లీట్లీ చేంజ్ చేసి ఇంకో లెవెల్ కి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. కత్తులన్నీ కటకట, నెత్తురంత చిటపట, దిష్టంతా పోవాల. ఫైర్ ఉంది టీజర్. పనిలో పని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 24th వస్తుంది. విశ్వనాథన్ సన్స్ ట్రైలర్ వచ్చింది. ఒక సింపుల్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఫీల్స్ ఇచ్చింది. లాస్ట్ లో సూర్య సార్ చంద్రముఖిలో జ్యోతికళ చేసేది భలే అనిపించింది. పల్లబురుసు ట్రైలర్ వచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ తో మళ్ళీ బలగం లాంటి సినిమా అవుద్ది అని అనిపిస్తుంది. మిస్టిక్ హారర్ ఫిలిం అగద ట్రైలర్ వచ్చింది. విశాల్ యాక్షన్ ఎంటర్టైనర్ మకుటం ట్రైలర్ వచ్చింది. అండ్ మాయలేడి గ్లిమ్స్ రిలీజ్ అయింది. టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ తో పాటు మూవీలో ఉండే ఎమోషన్ ని కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు. మూవీ August 26th రిలీజ్ అవుతుంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, ఇరుముడి మూవీ నుండి మంచి సోల్ఫుల్ సాంగ్ యాలాలో యాలాలో రిలీజ్ అయింది. సహా మూవీ నుండి ఒక చిన్న నవ్వే అనే లవ్ సాంగ్ వచ్చింది. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి వినేయండి. హ్యాపీ జర్నీ మూవీ నుండి సీతాకోకల అనే ఒక స్లో మెలడీ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, ఇండియన్ సినిమా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి గురించి రాజమౌళి గారు రీసెంట్గా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పారు. వరల్డ్లో కంప్లీట్గా ఐమాక్స్లో షూట్ చేసిన సెకండ్ ఫిలింగా ఒడిస్సీ తర్వాత మన వారణాసి మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్సో ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం టు షూట్ ఇన్ ఐమాక్స్ కూడా ఇదే. అండ్ ఈ చాయిస్ ఊరికే తీసుకుంది కాదంట. అంటార్క్టికాలో 300 feet ఉండే ఐస్ షెల్ఫ్స్ని చూపించాలన్నా, రామాయణంలో ఉండే హ్యూజ్ ఆర్మీని అండ్ వాళ్ళ సైజెస్ని అక్యురేట్గా ప్రజెంట్ చేయాలన్నా ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో ఉండాలి అని ఈ డెసిషన్ తీసుకున్నారు. ఆల్సో వారణాసి స్కేల్ గురించి చెప్తూ, సినిమా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ మల్టిపుల్ లొకేషన్స్ని టచ్ చేస్తుందంట. వారణాసిలో స్టార్ట్ అయ్యి అంటార్క్టికా, ఆఫ్రికా, తర్వాత టైం ట్రావెల్లో త్రేతాయుగం అండ్ మళ్ళీ వారణాసి వరకు ఈ స్టోరీ ట్రావెల్ చేస్తుందంట. ఆల్మోస్ట్ 80% షూట్ అయిపోయింది. హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో చిన్న చిన్న సీన్స్ని తీస్తున్నారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా షూట్ అంతా అయ్యాక కాకుండా ప్యారలల్గా ప్రతి సీక్వెన్స్ ఎడిట్ చేసి విఎఫ్ఎక్స్ టీమ్కి పంపిస్తున్నామని ఆయన చెప్పారు. చూస్తుంటే ఈసారి రాజమౌళి గారు కొట్టే దెబ్బ ప్రపంచం మొత్తం గట్టిగా వినపడేలా ఉంది. మూవీ April 7th, 2027కి రిలీజ్ అవుతుంది. లాస్ట్ జూన్లో రాజమౌళి గారు ఒక ఫ్రెంచ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. అక్కడ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత గురించి అడిగితే మళ్ళీ అదే మాట చెప్తున్నారు. మహాభారతం చేయాలి అనేది నా డ్రీమే కాదు, ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్కి మహాభారతం తీయాలి అనే కోరిక ఉంటుంది. బట్ మహాభారతం కంప్లీట్గా చెప్పాలంటే ఒక ఫిల్మ్ మేకర్కి తన లైఫ్లో 10 to 15 years టైం పడుతుంది అని చెప్పారు. బికాజ్ మహాభారతంకి సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్. బడ్జెట్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ అన్నీ. అందుకే చాలా మంది ఆ జర్నీ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తారు అని చెప్పారు. బట్ అవన్నీ నాకు వచ్చేస్తాయనే నమ్మకం ఉన్నా కూడా ఎందుకు ఆ జర్నీ స్టార్ట్ చేయట్లేదంటే, మహాభారతం విజువల్గా చెప్పడానికి అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా సరిపోయే లెవెల్లో లేవని నా ఫీలింగ్ అని చెప్పారు. ఏ రోజైతే నా మీద నాకు ఆ నమ్మకం కలుగుతుందో ఆ నెక్స్ట్ డే నేను మహాభారతం అనౌన్స్ చేస్తా అని చెప్పారు. రాజమౌళి గారే ఇలా అన్నారంటే ఆలోచించుకోవాలి. నేను ఇంకా వారణాసి తర్వాత స్టార్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఏమవుతుందో. అది పక్కన పెడితే, మరి ఈ రోజు మహేష్ గారి బర్త్డే కాబట్టి రాజమౌళి గారు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో చూడాలి. మీరు నా కబుర్లు వినేలోపు ఏమైనా అప్డేట్ వచ్చిందా వారణాసి నుండి? వచ్చుంటే చెప్పండి. సందీప్ వంగ గారు మొన్న స్పిరిట్ అప్డేట్ ఇచ్చారు. 4 to 5 days బ్యాక్ వరకు స్పిరిట్ షూట్ జరిగిందంట.
ప్రస్తుతం 1 మంత్ బ్రేక్ తీసుకున్నారు. అండ్ ఫౌజీ విషయానికి వస్తే మైత్రి రవి గారు ఫౌజీ షూట్ చాలా స్పీడ్గా జరుగుతుంది. యాజ్ వి అనౌన్స్ December 3కి పక్కా సినిమా వచ్చేస్తుంది. 2nd ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారు. కన్ఫర్మ్ న్యూస్ కాదు కానీ ఇంకా మూవీ షూట్ 2 months పైగా బ్యాలెన్స్ ఉందంటున్నారు. సో కంటిన్యూస్ షూట్ జరుగుతూ ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇలా చాలా పని ఉంది. ఇదే న్యూస్ నిజమైతే మాత్రం షూట్ త్వరగా అయ్యి తీరాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ మూవీ మీద 2 units వర్క్ చేస్తున్నాయంట. ప్రభాస్ లీడ్ గా చేస్తున్న ఈ మూవీలో ఇమాన్ వి అండ్ మిథున్ చక్రవర్తి గారు, జయప్రద గారు, అనుపమ్ ఖేర్ సార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ గారు, ఎన్టీఆర్ గారు, నీల్ సార్ డ్రాగన్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం షూట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. బట్ ఈ స్కెడ్యూల్లో ఎన్టీఆర్ గారు జాయిన్ కాలేదనుకుంటా. బికాజ్ లాస్ట్ టైం ఆయనకి ఇంజరీ అన్నారు కదా, సో ఆయన లేని సీన్స్ తీస్తున్నారేమో అని అనిపిస్తుంది. మూవీ నెక్స్ట్ ఇయర్ June 11కి రిలీజ్ అవుతుంది. ఇండియాస్ కాస్ట్లియస్ట్ ఫిలిం రామాయణ ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడే తెలిసిన కొత్త ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ ఓవర్సీస్లో 6th Novemberకి రిలీజ్ అయితే ఇండియాలో మాత్రం 8th Novemberకి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారంట. సో ఈ స్ట్రాటజీ మూవీ బాగుంటే ఎంత గట్టిగా వర్క్ అవుతుందో అనకూడదు కానీ రివర్స్ అయితే ఎఫెక్ట్ కూడా అలానే ఉంటుంది. బికాస్ సినిమా రిలీజ్ అవ్వకపోయినా రివ్యూస్ అని, క్లిప్స్ అని ఇవన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోతాయి. చూద్దాం ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్క్ అవుతుందో. నాగార్జున గారి కింగ్ 100కి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఆన్ బోర్డ్ అయ్యారు. ఇప్పటి వరకు వీళ్ళ కాంబోలో 6 మూవీస్ వచ్చాయి. అండ్ మ్యూజిక్ వైజ్ గా ఒక్క మూవీ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఈవెన్ బాయ్ మూవీ సాంగ్స్ కూడా బాగుంటాయి. ఆ మూవీలో నెమ్మదిగా అనే సాంగ్ ఉంటుంది. అప్పట్లో తెగ వినేదాన్ని. ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా నాలా పాటకి? అండ్ ఈ August 29కి నాగ్ సార్ బర్త్డే ఉంది కాబట్టి కింగ్ 100 నుండి అప్డేట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఫ్యాన్స్ రెడీ ఉండండి. బాబీ డైరెక్షన్ లో చిరంజీవి గారు చేస్తున్న మూవీ షూట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. తమన్ గారు కొన్ని రషెస్ చూసారంట. మామూలుగా లేరు చిరంజీవి గారు అని చెప్తున్నారు. August 22న చిరంజీవి గారి బర్త్డే ఉంది కాబట్టి గ్లిమ్సో లేదంటే ఫస్ట్ పోస్టరో టైటిల్ రివ్యూలో ఉండొచ్చు. కాస్త వెయిట్ చేద్దాం. ప్రదీప్ రావత్ గారు చనిపోయారు. మొన్న జూలైలో బ్లడ్ క్యాన్సర్తో హాస్పిటల్లో జాయిన్ అయిన ఆయన ప్లేట్లెట్ కౌంట్ 6000కి పడిపోవడంతో ఆయన చివరి శ్వాస విడిచారు. విలన్గా మనల్ని భయపెట్టి నవ్వించిన ప్రదీప్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య లీడ్స్గా చేస్తున్న ఎపిక్ మూవీ September 11కి రిలీజ్ అవుతుంది. అన్న స్ట్రైక్ అవుతుందా మీకు? యాక్చువల్లీ ఇదే డేట్కి విజయ్ అండ్ రష్మిక రణబాలి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఆనంద్ దేవరకొండ ఆ డేట్కి రావడంతో విజయ్, రష్మిక రణబాలి రాకపోవచ్చు అని అనిపిస్తుంది. ఆల్సో మొన్నే రష్మికకి హిప్ ఇంజరీ అయ్యి రెస్ట్ లో ఉన్నారు. సో కన్ఫర్మ్ చేయలేం గానీ రణబాలి డేట్ మారేలానే ఉంది. సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసిన వరుణ్ తేజ్ బరీ మూవీ ఇప్పుడు ఆ సీజన్ కి రావట్లేదు. అండ్ ఈ స్పోర్ట్స్ డ్రామాలో మెయిన్ కోరే సంక్రాంతి ఫెస్టివల్ చుట్టూ ఉంటుందంట. బట్ ఇప్పుడు వరుణ్ కి ఇంజరీ అవ్వడం వల్ల ఆ డేట్ మిస్ అవుతున్నారు. అండ్ వరుణ్ హీరోగా నిహారిక ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో వాళ్ళ ఫాదర్ నాగబాబు గారు కూడా యాక్ట్ చేయబోతున్నారంట. రామ్ పోతినేని తనే డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేస్తున్న రాపో 23 మూవీ షూట్ ప్రస్తుతం పాండిచేరిలో జరుగుతుంది. అక్కడ ఒక డాన్స్ నంబర్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారంట. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ బడ్జెట్ వచ్చేసి 100+ crores ఉంటుంది అని అంటున్నారు. చూద్దాం రామ్ తనని తాను ఎంత కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారో. నితిన్ అలియాస్ రుక్మిణి గ్లిమ్స్ వచ్చింది. మళ్ళీ తన నుండి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రాబోతున్నట్టుంది. మూవీని నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తల అజిత్ నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ వచ్చింది. అజిత్తో లాస్ట్ ఇయర్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చేసిన డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ అజిత్ వైఫ్ శాలిని గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. అశ్వత్ మరిముత్తు డైరెక్షన్ లో కమల్ గారు ప్రొడ్యూసర్ గా రజనీ సార్ యాక్ట్ చేస్తున్న ధర్మన్ మూవీలో శ్రీలీల గారు యాక్ట్ చేయబోతున్నారు అనే గాలి వార్త ఒకటి తెగ తిరుగుతుంది. ఎంతవరకు నిజమో చూద్దాం. ఎల్లమ్మ మూవీ నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చూస్తుంటే పీరియాడిక్ ఫిల్మ్ అని అర్థమవుతుంది కానీ ఆ ఎగ్జాక్ట్ టైం లైన్ తెలియాలి ఇంకా. అండ్ మూవీలో హీరోకి డ్రామాలంటే ఇష్టమంట. ఇంతకీ పర్షి రోల్లో డిఎస్పీ ఎలా ఉన్నారు చెప్పండి? లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌలి హీరోగా చేస్తున్న అప్కమింగ్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ కి దొంగనా కొడుకు అనే టైటిల్ పెట్టారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. మంచ్ మనోజ్ గారు వడ్డీ కాసుల వాడు మూవీ చేస్తున్నారనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న క్రేజియస్ట్ గాలివార్త ఏంటంటే మూవీలో వెంకటేశ్వర స్వామిగా
తమిళ్ హీరో జయం రవి గారు యాక్ట్ చేసే ఛాన్స్ ఉందంట. మేబీ వెంకటేశ్వర స్వామి గాడ్లా కాకుండా మామూలు మనిషిగా నార్మల్ కాస్ట్యూమ్స్ లో ఉండే రోల్ ఏమో అని అనిపిస్తుంది. గోపాలలో కళ్యాణ్ గార్లా చూద్దాం. శంబాలా ఫేమ్ యుగంధర్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేశారు. 2 chapters గా వస్తున్న ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ కి కరికాల అనే టైటిల్ పెట్టారు. తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఫస్ట్ చాప్టర్ జూలై 2, 2027 కి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే విశ్వనాథన్ సన్స్ ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. అగదా ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. విశాల్ మకుటం ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. పల్లబురుసు మూవీ ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. అనకాపల్లి ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. మొన్న 7th ఓన్లీ అనకాపల్లిలో రిలీజ్ అయింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. హుషారు పిట్టలు మూవీ ఆగస్ట్ 15th కి రిలీజ్ అవుతుంది. రిలీజెస్ విషయానికి వస్తే మహేష్ గారి దూకుడు మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. ఫ్యాన్స్ మిస్ అవ్వద్దు, మీరెవ్వర్లే. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే లెనిన్ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. ఓ సుకుమారి ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎంఆర్పి నీకెంత నాకెంత మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇదయం మురళి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మే వాపస్ ఆవుంగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం ఫిలిం ఉయిర్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్పెషల్ ఆప్స్ లయనస్ సీజన్ 3 ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.